సీజన్ 7 మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 చివరి వారం ఎమోషనల్ గా ఉండేలా చేస్తారు బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 6 శివాజీ, అమర్, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక, యావర్ ఫైనలిస్ట్ గా నిలిచారు. ఈ 6లో ఒకరు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ కానున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు రావడంతో ఎవరు విన్నర్ అవుతారా అన్న ఆసక్తి నెలకొంది. ఇక ఈ వారం హౌస్ లో ఉన్న 6కి తమ ఎమోషనల్ జర్నీని చూపించారు బిగ్ బాస్. 6 మెమొరబుల్ మూమెంట్స్ ను చూపించారు. ఒక్కొక్కరు తమ బెస్ట్ మెమరీస్ ని చూసి చాలా పొంగిపోయారు. కొంతమంది ఎమోషనల్ అయ్యారు కూడా. ఇప్పటికే అమర్, అర్జున్, శివాజీ జర్నీని చూపించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు హౌస్ లో ఉన్న వారిలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అర్జున్ కున్నాయని కొందరు అంటున్నారు. మరికొందరు శివాజీ పేరు చెప్తున్నారు. కొంతమంది అయితే సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతాడని కూడా అంటున్నారు. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలో లేడీ విన్నర్ అవ్వలేదు. ఒక్క బిగ్ బాస్ ఓటీటీలో మాత్రం బిందు మాధవి విన్నర్ గా నిలిచింది. అయితే ఈసారి కూడా లేడీ విన్నర్ అవ్వటం కష్టమని అంటున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ప్రియాంక ఇప్పటి వరకు పోరాడి ఫైనలిస్ట్ అయినప్పటికీ ఆమె విన్నర్ అవ్వడం కష్టమే అంటున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 7 లో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి. అద్భుతమైన టాస్కులతో ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మధ్య మధ్యలో కొన్ని ఎమోషన్స్ ఈ సీజన్ లో పండినట్టుగా ఏ సీజన్ లో పండలేదని చెప్పాలి. అయితే ప్రతి సీజన్ కి ఒక కంటెస్టెంట్ మెయిన్ పిల్లర్ లాగా నిలుస్తాడు. అలాంటి కంటెస్టెంట్ ఈ సీజన్ లో ఎవరు అని అడిగితే మనందరికీ గుర్తుకొచ్చే పేరే అమర్దీప్. ఈ సీజన్ లో ఇతను పంచినంత ఎంటర్టైన్మెంట్ ఎవరు పంచలేదని చెప్పాలి. షోకి కావాల్సినంత కంటెంట్ అమర్దీప్ నుండే వస్తుండటంతో ఎక్కువ ఫోకస్ బిగ్ బాస్ టీం కూడా అతనిపైనే పెట్టేసింది. ప్రతి ప్రోమోలో కూడా ఖచ్చితంగా అమర్దీప్ ఉండాల్సిందే. ప్రతి ఎపిసోడ్ లో ఆయన కంటెంట్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టేవాడు బిగ్ బాస్. అంతేకాదు ఈ సీజన్ లో ఎలాంటి ఫిల్టర్ లేకుండా చాలా జెన్యున్ గా ఆడిన కంటెస్టెంట్ కూడా అతనే. తాను 83 కెమెరాల మధ్యలో ఉన్నాననే విషయం కూడా మర్చిపోయి తాను ఎలా అయితే ఉండాలి అనుకుంటాడో అలానే ఉన్నాడు. సీజన్ ముగిసే సమయంలో కూడా ఆయన తన నిజమైన ఎమోషన్స్ ని ఆపుకునే ప్రయత్నం చేయలేదు. కోపం వస్తే కోపం చూపించాడు, బాధ వస్తే బాధ చూపించాడు. సాధారణంగా చివరి స్టేజ్ లో కోపం చూపించేందుకు కంటెస్టెంట్స్ ఇష్టపడరు. ఎందుకంటే తమ ఓటింగ్ మీద అది ప్రభావం చూపించే అవకాశం ఉందని. కానీ గత వారంలో అమర్దీప్ ప్రశాంత్ తో గొడవపడే సందర్భం వచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచించకుండా గొడవపడ్డాడు. ఈ సంఘటన వల్ల అతని గ్రాఫ్ మీద కాస్త ప్రభావం చూపించిన విషయం వాస్తవమే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.